వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. తుడి పట్టణంలో గంజాయి మత్తులో యువకుడు వీరంగం. దేవరుకుల మండల కేంద్రంలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు. సుల్తానాబాద్లో మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే. వేములవాడ పట్టణంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఐజేయు అనుబంధం సమావేశంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్ఈసీసీ జాతీయ అధ్యక్షురాలు రూపొందించిన స్కీమ్ ద్వారా ప్రజల్లో వినియోగం పెంపొందించడం కోసం ఎగ్ క్రాఫ్ట్ అందజేయడం జరిగిందని ఎన్ఈసీసీ ఎర్రబెల్లి ప్రదీప్రావు సోమవారం వరంగల్ ఓసిటీ నెక్ వరంగల్ జోనల్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు నివాసం నందు ఎగ్ క్రాఫ్ట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది లబ్ధిదారులకు ఎగ్ క్రాఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఈసీసీ సిఓఓ అన్నమైల ఈదుల్ కుమార్, టీపీఎఫ్ వరంగల్ రీజనల్ ప్రెసిడెంట్ వి రామారావు, సభ్యులు సుబ్రహ్మణ్యం శ్రీనివాసరెడ్డి, శ్యామ్ సుందర్, కోళ్ల రైతులు తదితరులు పాల్గొన్నారు. ఉండండి సార్, ఇటు చూడండి సార్, ఇటు చూడండి సార్, ఇటు చూడండి. ఓకే సార్, ఇటు చూడండి సార్, సార్ దగ్గరకు మహేష్ సార్, ఇటు చూడండి. ఓకే సార్, చూడండి సార్. వారి ఫాదరు చాలా కష్టపడి పెరటి కోళ్ళ పరిశ్రమను ఒక ఇండస్ట్రియల్గా భారతదేశంలోనే ఎంతోమంది జీవనోపాధి పొందేటట్టుగా వారి నాయకత్వంలో పోల్ట్రీ ఫార్మ్స్ ఎదిగినాయి. వారి చిన్నతనంతో ఎట్లయితే స్టెప్ బై ఎదిగిండో అది వాళ్ళ ఫాదర్ డ్రీమ్ ప్రాజెక్టుగా చిన్న చిన్న రోడ్ల మీద స్ట్రీట్ వాళ్ళ మీద అది నూడిల్స్ కానీ ఎగ్ ఆమ్లెట్లు కానీ వివిధ రకాల వృత్తులు ఉన్న వాళ్ళకు వారికి కొంచెం జీవనోపాధి ద్వారా వారు పైకి రావాలి, మన ఎగ్స్ కూడా సేల్స్ కావాలనే ఉద్దేశంతో కొన్ని కుటుంబాలు బాగుపడాలని దేశం మీద మొత్తం మీద ఒక ప్రాజెక్టును వారు రూపకల్పన చేసిండ్రు. ఆ రూపకల్పనకు మా వరంగల్కు నేను ఫస్ట్ పోయి రిక్వెస్ట్ చేయగానే స్పెషల్ బడ్జెట్ కింద నాకు ఒక 500 మేడం గారు ఇవ్వడం జరిగింది. వారికి సదా నేను రుణపడి ఉంటా. ఎందుకంటే ఇక్కడ స్ట్రీట్లో రోడ్ల మీద పెట్టుకొని వ్యాపారాలు చేసేటోళ్ళు, ఈ తినుబండారాల పరిశ్రమల ద్వారా బతికేటోళ్ళు, తయారు చేసి బతికేటోళ్ళు చాలామంది వరంగల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. వారికి టోటల్గా ఎవ్వరికి కూడా రోడ్ల మీద పెట్టి ఈగలు వాలకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ మేడం గారి దీవెనతో ఇక్కడ 500 వరకు ఇచ్చడానికి మేము ఉన్నాం. ఇప్పటి వరకే 175 ఇవ్వటం జరిగింది. ఇక రిమైనింగ్ ప్రతిసారి కూడా 50 ఇట్లా రైతులకు ఈ స్ట్రీట్ వెండర్స్కి ఇచ్చుకుంటా పోయి ఈ ప్రాజెక్టును సక్సెస్ చేయాలని దీనికి ఇచ్చిన ఎన్ఈసీసీ మా జలీల్ కుమార్ గారు, సిఇఓ ఆల్ ఇండియా సిఇఓ గారు కూడా రావటం జరిగింది. సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ప్రాజెక్టు సక్సెస్ అయ్యి ఇంకా మళ్ళీ కొన్ని మేము తీసుకొచ్చుకునే విధంగా ఇక్కడి అందరూ దాన్ని ఉత్సాహం
జగ్గంపేట నియోజకవర్గం గండపల్లి మండలం మల్లపల్లి గ్రామంలో రామకుర్తి బ్రహ్మాజీ గారి ఆహ్వానం మేరకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ గారు ఈ కార్యక్రమంలో మాదారపు వీరబాబు, సత్యం శెట్టి గణేష్, సూరపు రెడ్డి నరేష్, గోకెర ప్రసాద్, కాయల మణికంఠ, కర్ణాకుల సూరిబాబు ఇతరులు పాల్గొన్నారు. त्रिविक्रमाय नमः, वामनाय नमः, श्रीधराय नमः, ऋषिकेशाय नमः, पद्मनाभाय नमः, दामोदराय नमः, शंकरशनाय नमः, प्रद्युम्नाय नमः, अनिरुद्धाय नमः, जनार्दनाय नमः, उपेन्द्राय नमः, हरये नमः, श्रीकृष्णाय नमः, श्रीकृष्णपरब्रह्मणे नमः, ताराय नमः, दिदाय नमः, योगाय नमः, अंशाय नमः, रत्नाय नमः, गोवर्धनगिरिधारण्य नमः, श्रीकृष्णपरब्रह्मणे नमः, नानाविधपरिमलपत्र पुष्पाक्षणे पूजयामि बलाय नमः, धूपवाग्राभ्यां दीपं दर्शयामि, सर्वभूतनैवेद्य सर्वोपचारभूतां योगया नमः। ओम बोधवस्वः तस्त्वमनेकन्मुद्भवस्तिभिः श्रीयोजना प्रचोदयात् सत्यं కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని మధుర నగర్లో విన్నర్ ఎడ్జ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తమ ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్, ప్రిన్సిపల్, టీచర్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గట్టెం వెంకటేష్ ఈ రూపాన్ని ఆవిష్కరించారు. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకొని పెన్సిల్ మొనపై బాలకృష్ణుడి రూపం తీర్చిదిద్దారు. చార్కోల్ పెన్సిల్ మొనపై 8 మిల్లీమీటర్ల పొడవు, 14 మిల్లీమీటర్ల వెడల్పుతో కృష్ణుడి రూపాన్ని చెక్కారు వెంకటేష్. ఇందుకోసం 5 గంటల సమయం పట్టిందని ఆయన తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి జిల్లా చినదొడ్డిగల్లు గ్రామానికి చెందిన వెంకటేష్ మైక్రో ఆర్టిస్ట్ కళతో 19 ఏళ్ల వయసులోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ స్థానం సంపాదించారు. ప్రస్తుతం యుఎస్లో ఉంటూ తన ప్రతిభతో అమెరికా వాసులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు గట్టి వెంకటేష్. నేను ఒక సూక్ష్మ కళాకారుని మరియు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్. తాజాగా కృష్ణాష్టమిని పురస్కరించుకుని నేను ఈ యొక్క బాలకృష్ణుని పెన్సిల్ ముళ్ళపై చేయడం జరిగింది. అది నాకు 5 గంటల సమయం పట్టింది. దాని వెడల్పు 8 మిల్లీమీటర్లు, పొడవు 14 మిల్లీమీటర్ల వ్యాయామం చేశాను. సో ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్, యూత్ విభాగం జిల్లా అధ్యక్షులు అట్ల సాగర్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీపీ మండల్ విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరుతూ బీపీ మండల్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. మండల చిత్రపటాలనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యాదవ నాయకులు మల్లెత్తుల నాగరాజ్, సులేంద్ర రాములు, దాడి చంద్రమొగిలి, బత్తుల లింగయ్య, వేల్పుల చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలో ఓబీసీలు గర్వించదగ్గ రోజుగా మనం భావించాలి. ఒక మహనీయుడు, బీసీల కోసమే పుట్టినటువంటి మహనీయుడు పుట్టినరోజు ఈరోజు. మరి ఆయనే గౌరవనీయులు బిందేశ్వర్ ప్రసాద్ మండల్. మరి వారి చరిత్ర తీసుకున్నట్టు అయ్యేది ఉంటే మరి ఇదే మాసంలో ఇదే తేదీన 1918లో మరి బీహార్ రాష్ట్రంలో జన్మించడం జరిగింది. మరి 1982 ఏప్రిల్ 13 తారీఖు రోజున వారు చనిపోవడం జరిగింది. మరి వారి చరిత్ర ఏంది? మరి భారతదేశంలో 2వ వెనుకబడిన తరగతుల కమిషన్కు చైర్మన్గా వారు నియమితులు కావడం, అంతకంటే ముందే బీహార్కు 2వ బీసీ, మరి బీహార్ రాష్ట్రానికి 7వ ముఖ్యమంత్రిగా కూడా వారు పనిచేయడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి శాసనసభ ఎన్నికలు 1952 జరిగితే బీహార్ రాష్ట్రంలో మొట్టమొదటి శాసన సభ్యుడు కూడా మరి బీపీ మండల్ గారు. మరి ఇట్లా వారి చరిత్ర తీసుకుంటే ఒక్కరోజు కూడా సరిపోదు. కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వాలు కావచ్చు, మరి ఓబీసీలకు ఎలాంటి న్యాయం చేయలే. మరి మొట్టమొదటి బీసీ కమిషన్ రాజ్యాంగ చర్చలో భాగంగా మరి భారతదేశ పార్లమెంట్లో బీసీ కమిషన్ వేసినప్పుడు మరి కాకా కలేర్కర్ అని చెప్పేసి మొదటి కమిషన్ చైర్మన్గా ఉండే. మరి వారు ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్టు శాస్త్రీయంగా లేదు, చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నది అని చెప్పి దాని చెత్త కుప్పలో పడేసిన ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి తర్వాత మరి ఓబీసీల చరిత్ర, ఓబీసీలకు సంబంధించినటువంటి న్యాయమైనటువంటి సంక్షేమము, అభివృద్ధి, మరి ఉపాధికి సంబంధించినటువంటి అంశాలు మరి నా ఓబీసీలకు అందడం లేదు, మరి నా ఓబీసీలకు అందాలే అని చెప్పేసి అలనాటి బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వారు ఆలోచన చేసి మరి ఈ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నాను, అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఉన్నాను, నా బలహీన వర్గాల కోసం నేను ఏదైనా ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో కొన్ని సంస్కరణలు మొదలుపెట్టగానే మరి అప్పటి ప్రధానమైనటువంటి ఇందిరాగాంధీ గారు మరి నా మద్దతును నేను ఉపసంహరిస్తా, నువ్వు ఆ సంస్కరణలు అవన్నీ ఇట్లా తీసుకొచ్చేది ఉంటే నేను అన్న తర్వాత నేను అవిటిని ఎట్టి పరిస్థితుల్లో చేస్తాను అన్న తర్వాత అతని మీద అసమ్మతి పెట్టి అతని ముఖ్యమంత్రి పదవి నుంచి వెళ్ళి దించేసే క్రమంలో అతనే నువ్వు దించేసేది ఏంది, నేనే రాజీనామా ఇస్తున్నా అని చెప్పేసి కేవలం 31 రోజు మాత్రమే ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన గొప్ప మహనీయుడు మరి బీపీ మండల్ గారు. మరి అలాంటి చరిత్ర కలిగినటువంటి మరి బీపీ మండల్ గారు తండ్రి గారు కూడా చాలా గొప్ప చరిత్ర. రాస్ బిహారీ లాల్ మండల్ అని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులలో వారు కూడా ఒక సభ్యులు. మరి ఆనాటి స్వతంత్ర ఉద్యమంలో మరి రాస్ బిహారీ లాల్ మండల్ గారి కుటుంబం ఎంతో పాల్గొని భారతదేశ వ్యాప్తంగా మరి స్వతంత్ర ఉద్యమానికి కావలసినటువంటి ఆర్థిక వనరులన్నింటినీ కూడా సమకూర్చి మరి వారి ఆస్తిలో సగానికి సగం మరి స్వాతంత్ర ఉద్యమంలో మరి కోల్పోవడం కూడా జరిగింది. అలాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి మరి మండల్ కుటుంబానికి ఇవాళ భారతదేశంలో మరి ఏ పార్టీ గౌరవాన్ని కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మరి పక్షపాత ధోరణి కావచ్చు, అగ్రవర్ణాల కోసమే ఆ పార్టీ పుట్టిందా అన్నట్టుగా మరి ఇలా మనం చూస్తున్నాం. స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద
ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్కు ఈ వారం ఆర్థిక సహాయం అందించిన దాత జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామానికి స్వర్గీయ మూసిరెడ్డి ఆంజనేయులు గారి కుమారుడు కాట్రావులపల్లి గ్రామ టీడీపీ అధ్యక్షులు మూసిరెడ్డి నాగేశ్వరరావు ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించిన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతిల నవీన్ మూసిరెడ్డి నాగేశ్వరరావు సోదరుడు ఆదినారాయణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మరిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, అడబాల వెంకటేశ్వరరావు, జాస్తి వసంత్, దేవరపల్లి మూర్తి, బచ్చల సుధీర్, వేములకొండ జోగరావు, దాపర్తి సీతారామయ్య, కోడూరు రమేష్, ఎండి కాజా, మత్తుల చంద్రశేఖర్, ఏజ్రా శాస్త్రి, హరిగోపాల్, నాగిరెడ్డి, అనిల్, ప్రేమ్ స్వరూప్, బుజ్జి, తుమ్మల కిషోర్, వానశెట్టి శ్రీను సీఎం రిలీఫ్ ఫండ్ అవకతవకలపై అధికారులు ఎంక్వైరీ స్పీడ్ను పెంచారు. గత సంవత్సరం సిఐడి అధికారులు 5 సీఎం రిలీఫ్ ఫండ్ ఫైల్స్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేశారని సిద్ధార్థ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గోపిలాల్ తెలిపారు. 2 ఫైల్స్పై తానే సంతకం చేసినట్టు సిఐడి అధికారులకు తెలిపానన్నారు. మిగిలిన 3 ఫైళ్లపై సంతకాలు ఎవరో చేశారో తను తెలియదని అధికారులకు చెప్పినట్లు డాక్టర్ గోపిలాల్ అన్నారు. మిగిలిన ఫైళ్లపై విచారణ జరిపాలించాలని అధికారులను కోరుతున్నామన్నారు. తమకు ఎలాంటి నోటీసులు రాలేదని డాక్టర్ గోపిలాల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా హాస్పిటల్స్ పై కేసులు నమోదు ఎంక్వైరీ చేస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఫ్రాడ్ గురించి మా హాస్పిటల్ పేరు అది మెన్షన్ చేశారు. అందులో అది 1.5 years బ్యాక్ 2 years బ్యాక్ సిఐడి ఆఫీసర్ వచ్చి ఎంక్వైరీ చేశారు. మా దగ్గర మా హాస్పిటల్ నుంచి 5 ఫైల్స్ తీసుకొచ్చారు మా దగ్గరికి. అందులో నేను ఇచ్చింది 2 ఫైల్స్ అండి. నా సిగ్నేచర్తో ఉన్నది 2. అది నేను చెప్పాను. 3 నేను నా సిగ్నేచర్తో కాదు నేను చెప్పేసాను సిఐడి ఆఫీసర్కి నేను చెప్పాను నా సైన్ కాదు, సో ఇది మా హాస్పిటల్ నుంచి ఇచ్చింది అయితే కాదని చెప్పేసి చెప్పాను. అది ఎవరు ఇచ్చారో ఏందనేది పోలీసులు ఎంక్వైరీ చేసి తెలిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే మేము అసలు అలా ఎలా మెసేజ్ చేస్తారనేది హాస్పిటల్ స్టాంప్ మాది, హాస్పిటల్ లోగో మాది, కానీ సిగ్నేచర్ నాది కాదు. అది నేను ఆ రోజే ఆఫీసర్కి చెప్పాను అండి. అది నేను కూడా అంటే రిక్వెస్ట్ చేస్తున్నాను పోలీస్కి అసలు జెన్యున్గా అసలు ఎవరు ఇచ్చారు ఏందనేది తెలుసుకోవాలంటే మాకు కూడా బాగుంటుందని. అంటే ఫ్రాడ్ చేస్తున్నప్పుడు తెలిస్తే అనుకోండి మేము జాగ్రత్త పడతామని చెప్పేసి అనుకుంటున్నాం. మీరేమన్నా పోలీస్ స్టేషన్ లో ఫ్రాడ్ అని చెప్పేసి ఇవ్వలేదు, మేమైతే ఇవ్వలేదండి. కంప్లైంట్ అయితే ఇవ్వలేదు. అంటే అసలు ఎవరు తెలుసుకుంటారు అదే అంటే ఆ రోజు వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసిన వెళ్ళిపోయారు అంతే. ఆ తర్వాత మా కొన్ని హాస్పిటల్స్ కి అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఏంటంటే బ్లాక్ లిస్ట్ చేశారని చెప్పేసి అన్నారు, ఓన్లీ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇది. సో తర్వాత మేము మళ్ళీ మాకు అంటే ఇలా నోటీస్ రాలేదు. ఇప్పటికీ సీఎం రిలీఫ్ ఫండ్ మేము ఆఫీస్ నుంచి మాకు కాల్స్ వస్తున్నాయి, మేము ఇస్తూనే ఉన్నాం. అంటే వాళ్ళు ఆన్లైన్ ఏంటంటే ఆన్లైన్ చేశారు, సీఎం రిలీఫ్ ఫండ్ ఆన్లైన్ చేశారంటే అది కూడా మా అబ్బాయిని ఒకరు అప్పచెప్పాము అదే ఈ వర్క్ గురించి. అతను చూస్తున్నారు అవి. వాళ్ళకి ఏమైనా ఎంక్వైరీ ఉంటే వాళ్ళు డౌట్ ఉంటే వాళ్ళు మాకు ఏంటంటే హాస్పిటల్ ఫోన్ చేస్తున్నారు, ఆన్లైన్ చేయమంటారు, చేసేస్తున్నారు. ఇప్పుడు మాకంటే ఈ నోటీస్ రాలేదు మాకు ఏది ఇలా ఏమైనా ఆపాలన్నా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వకూడదు అనేది అయితే ఇప్పటివరకు రాలేదు మాకేం రాలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. అనపర్తి మండలం కూతుకూలూరులో శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం వద్ద శ్రీ అమ్మ ఒడి
సేవా తరంగిణి పుష్కర మహోత్సవాల్లో భాగంగా 108 ఉచిత శ్రీనివాస కళ్యాణములు మహాయజ్ఞం కార్యక్రమంలో పాల్గొని స్వామివార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు. ఈ కార్యక్రమంలో అనపర్తి మండల ఎన్డీఏ నాయకులు, కూతుకులూరు, రామవరం, పులగర్త గ్రామాల ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓ బంగారు స్వామి, ఇక్కడ కూర్చో, మా కోసం ఈ పసుపులోకి విచ్చేసావు, ఓ మహానుభావ నీవు ఆసీనుడు కవ్వు అని చెప్పి ఒకసారి స్వామిని కూర్చోబెట్టండి. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి దాదాపు 940 పైచిలకు కళ్యాణాలు చేస్తూ సనాతన హిందూ ధర్మ ప్రచారాంతో సామాజిక అంశాలు ఒక కన్నుగా, ఆధ్యాత్మికం ఒక కన్నుగా పనిచేస్తూ ఉన్నటువంటి తరుణంలో పన్నివాస కళ్యాణాలు సంకల్పం చేసి అందులో భాగంగా తమ యొక్క ఈ యొక్క ప్రాంతంలో, ఈ యొక్క అనపర్తి మండలంలో ఉన్నటువంటి కుతుకులూరులో అభయాంజనేయ స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో, మన భక్తాంజనేయ స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో మన తిరుమల రెడ్డి గారు మరియు వారి యొక్క బృందము శ్రీనివాస కళ్యాణ నిర్వహణ సమితిగా వారు ఏర్పడి వారి యొక్క సంకల్పంతో ఈనాటి రోజున ఈ యొక్క దివ్యమైన భవ్యమైన కళ్యాణ మహోత్సవ ఘట్టం మనందరము సాంస్కృతిక దివ్యమైనటువంటి కోలాట నృత్యాలతో, వేద మంత్రాలతో గ్రామోత్సవాన్ని చేసుకుని, అదేవిధంగా గోమాత పూజా మహోత్సవాన్ని పూర్తి చేసుకుని, అదేవిధంగా ఇప్పుడు గణపతి పూజకు సంకల్పాన్ని పూనుకొని మనం సిద్ధమయ్యాం. అతిథి దేవోభవ అన్నట్టుగా చక్కగా స్వామి విఘ్నాధిపతి పూజ చేసే సమయంలో ఈనాటి మన విశిష్ట అతిథులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, మహాలక్ష్మి దంపతులు విచ్చేసి ఉన్నారు. చక్కగా వారు ఈ కళ్యాణానికి విచ్చేసిగా వేద పండితుల నడుమ స్వామి యొక్క శేషవస్త్ర పుష్ప సమర్పణ చేశాం. వారి ద్వారా సనాతన ధర్మం వర్ధిల్లాలి, వారి ద్వారా హిందూ ఆలయాలు మహోన్నతంగా ఎదగాలి అనేటువంటి సంకల్పాన్ని కోరుకొని వారి యొక్క జీవితము, వారి యొక్క కుటుంబము, వారి యొక్క వంశము ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కూడి ఉండాలి అని మనందరం ఒక్క మారు మనస్ఫూర్తిగా గుండెల నిండా గోవిందనామం చెప్తాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద్బాంధవ అనాథ రక్షక గోవింద, ఆర్తత్రాణపరాయణ గోవింద, ఆది వరాహమూర్తి గోవింద. జై శ్రీమన్నారాయణ.
బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.